సీఎం రేవంత్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోకపోతే త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి రేవంత్ రెడ్డి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోటీలను ప్రారంభించిన జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని, సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై నేతలు తిరగబడుతున్నారన్నారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయికి దిగజారిపోయారని ఆరోపించారు. 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉన్న కాలం అంతా దాచుకోవటానికి సొంత వారికి కట్టబెట్టడానికే సమయం సరిపోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాష్ట్రంలో హస్తం పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు జగదీష్ రెడ్డి. సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలను కూడా ఉపయోగించి ఉన్నది అయిపోయి ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోసుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నారు.